హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రాండ్ క్రిమినల్ ఆడబోతున్నాం. సింగిల్ ప్లేయర్లో పెట్టి ఆడదామా? ఓకే. అండ్ అలాగే చెప్పినట్లుగానే గన్స్ కూడా ఈరోజు కొనేద్దాం. గేమ్లోకి అయితే వెళ్దాం. మీరు స్పీడ్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి గాయస్. మీకు చెప్పాను కదా గిల్ ట్రయల్స్ పెడతానని. మీరు 50 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి, అప్పుడు గిల్ ట్రయల్స్ ఇస్తాను. గేమ్ మళ్ళీ స్ట్రక్ అయి ఉంటుంది. అయిపోయింది. గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, గేమ్లోకి అయితే వచ్చేసాం. ఈరోజు చెప్పినట్లుగానే మనము గన్స్ అయితే కొందాం. మిషన్స్ ఈరోజు ఏడ్ చేద్దాం. జాబ్స్ కూడా ఉన్నాయా? ఓకే. ముందు మనం స్పీడ్గా వెళ్ళి మిషన్ అయితే మొదలు పెట్టేద్దాం. వెహికల్ మనం నిన్న కొన్నాం కదా, నచ్చిన కారు ఈరోజు పెట్టుకుందాం. ఓకే, కలర్ అయితే బాగుంది. బ్లూ కూడా బాగుంది. బ్లాక్ అయితే బాగుంది. ఈ కలర్ బాగాలేదు. బ్లాక్ వద్దు. వైట్. పెయింట్కి 5000. ఎల్లో కలర్ మెయింటైన్ చేద్దాం. కారుకి వెళ్ళి పర్సనల్ కార్ ఎక్విప్ చేసా. కార్ అయితే వస్తుంది అనుకుంటా. వచ్చేసింది గాయస్, వెనక్కే ఉంది. వెళ్దాం, వెళ్ళి తెచ్చుకుందాం. కారు ఎక్కి మన డెస్టినీకి వెళ్ళి మనము ఆ కటీలే పేరు ఎవరితో ఉంది కదా, ఆడి దగ్గరికి వెళ్ళి మిషన్ అయితే తీసుకుందాం. ఆడే ఫోన్ చేసి మిషన్ ఇచ్చాడు. డ్రగ్స్ అండ్ సర్టిఫికేషన్స్ 1 అట. డెస్టినీకి వచ్చేసాం. పక్కనే ఉంది. వీళ్ళని చంపేయాలనుకుంటా. చంపేద్దాం. గుద్దించేసాం రెండోసారి. మళ్ళీ ఇంకోసారి గుద్దిద్దాం. అబ్బా, మళ్ళీ చేత్తో గుర్తుపెట్రా. కార్ని పేలుస్తాను. వీడు దిగిసి చంపేద్దాం. వీడు చంపడం గన్ను కూడా వేస్ట్. వెళ్ళి గుద్దిసి చంపేద్దాం. ఇంకొకటి తెప్పించుకోకరా. అయిపోయాడు. అయిపోయాడు. యాంటీ రెబల్ అచీవ్మెంట్స్ కూడా అవుతాయి. అలాగా మనకి 2 పిస్టల్ అనేది గన్ ఒకటి ఫ్రీగా వచ్చింది. బుల్లెట్స్. ఆ కార్ తీయాలి కదా. షిట్, మనం ఈ కార్ ఎక్కిసాం. ఈ కార్ని తీసుకువెళ్ళి డెస్టినేషన్లో పెట్టేయాలనుకుంటా. అదే చేద్దాం పదండి. మీరు గిల్ ట్రయల్స్ ఆడాలంటే ఒకటే గాయస్, మీరు సబ్స్క్రైబ్ 50 కంప్లీట్ చేసి ఒక 500 లైక్స్ చేస్తే నేను వెంటనే గిల్ ట్రయల్స్ పెడతాను. వీలుంటే వచ్చే ఆదివారం కల్లా చేస్తే ఆదివారం పెడతాను గాయస్. పక్కన ఉంది. డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం. ఇచ్చేయడమే అనుకుంటా. ఇచ్చేద్దాం పదండి కారుని. ఎస్, మిషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం గైస్. మళ్ళీ మన పాత మిషన్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటా. అంటే మిషన్స్ ఇచ్చేవాడి దగ్గరికి. కార్ని అయితే తెచ్చేసుకుందాం. కార్ ఎక్కడుంది చూద్దాం. ఎక్కడ? లెఫ్ట్. ఓకే గైస్, కార్ అయితే వచ్చేసింది. మనమైతే వెళ్దాం. వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళి మనం మిషన్ తీసుకొని వెళ్దాం. అప్పుడే 20 లెవెల్కి రీచ్ అయిపోయాం. క్యాస్టిల్లా గాడి దగ్గరికి వెళ్ళి మనం మిషన్స్ తీసుకొని స్పీడ్గా డబ్బులు సంపాదించుకొని మంచి గన్స్, కార్స్ అయితే కొనుక్కుందాం. ఓకే, పక్కనే ఉంది. కార్ పార్క్ చేసి వెళ్దాం. లాగ్ అవుతుంది.
ఓకే, వచ్చేసాం. నీట్గా ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళి తీసుకుందాం మిషన్. ఓకే, లోపలికి వచ్చేసా. జాబా? ఇప్పుడైతే జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు మేడం, బాయ్. ఈ బెడ్డింగ్లు కూడా చేద్దాం డబ్బులు బాగా గడించాక. మిషన్ అయితే ఇంకా రాలేదు. వీలు క్యాస్టిల్లా గారిని మాట్లాడేసి మిషన్ అయితే తీసుకుందాం. ఓకే, మీరు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే చెప్పండి. ఫోన్ మిషన్ ఏదో కొత్తగా వచ్చింది. ఓకే, గన్ గేమ్ లెవెల్ 40కి వెళ్తే మనం అది ఆడగలమాట. ఓకే గైస్, వీలుంటే 1 or 2 ఎపిసోడ్స్లోనే ఆ గన్ గేమ్ ఆడదాం. పైకి వెళ్ళి కోడ్స్ అలా కలెక్ట్ చేసుకుంటే డబ్బులు కూడా వస్తున్నాయి. ఓకే, మనం ఎక్కడ కదా కార్ పార్క్ చేసాం, ఎక్కడికి వెళ్ళిపోయింది? లేదే ఇక్కడ కారు. మళ్ళీ పిలుద్దాం. ఫోన్ వెహికల్ వచ్చే కార్ అయితే వచ్చేస్తుంది. వచ్చింది గాయస్. మన డెస్టినేషన్కి వెళ్ళి మిషన్ అయితే కంప్లీట్ చేద్దాం. రే, మీరు ఇప్పుడే రావాలరా, యూటర్న్ తిప్పుతున్నప్పుడే అడ్లగంటరా వచ్చి నీ వాళ్ళు స్క్రాచ్ పడ్డది. షిట్, పర్లేదు. స్పీడ్గా అయితే వెళ్దాం. దగ్గరికి అయితే వచ్చేసాం. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఆ కార్ తీసుకోవాలనుకుంటా. లాగ్ అవుతుంది. పర్లేదు, కార్ని అయితే తీసుకుందాం. మళ్ళీ డెస్టినేషన్కి. ఓకే, 3 వెహికల్స్ని ఎలాగా మనం డెస్టినేషన్కి తీసుకెళ్తే డబ్బులు 10,000 ఇస్తాడు అనుకుంటా. అయినా 3 వెహికల్స్కి 10,000 అంటే పర్లేదు, కానీ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుండదు. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి. పర్లేదులే, అలాగా ఇంక్రీజ్ అవుదాం గైస్. నాకు తెలిసే లెవెల్ ఎక్కుతున్న కొద్దీ ఇంక్రీజ్ చేయొచ్చు అనుకుంటా. ఇలా గుద్దించిన డబ్బులు ఇస్తాడు. ఓకే, మనం స్పీడ్గా వెహికల్ తీసుకొని మళ్ళీ డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. సారీ లేడీ, నీ వెహికల్ తీసుకున్నందుకు. మిషన్ ఫెయిలా? ఎలా? మిషన్ ఫెయిల్ అయిపోయింది ఏంటి? మళ్ళీ మిషన్ అయితే తీసుకోవడానికి ట్రై చేద్దాం. కారులో ఉండగా కారు తీయడం అవ్వదు అనుకుంటా. ఓకే, మనకు ఆల్రెడీ మిషన్ ఉంది, కాకపోతే ఏ మిషన్ ఈసారి చేద్దాం? రెబల్ సప్లయర్స్. ఓకే, రెబల్ సప్లయర్స్ అయితే చేద్దాం. మిషన్ కంప్లీట్ చేస్తే $10,000 ఇస్తాడు అనమాట. స్పీడ్గా ఆ క్యాస్టిల్లా వాడి దగ్గరికి వెళ్ళి మిషన్ అయితే తీసుకుందాం. ఈ బఫ్ కార్ అంత బాగాలేదు కాబట్టి నేను కొనను. నిన్న చెప్పాను ఆ బ్లూ కలర్ కార్ కొంచెం బాగుంది డ్రిఫ్ట్కి. అలాగా పోలీస్ కార్ అయితే ఉంది, కానీ తీయడం అవుతుందో చూద్దాం. లాక్లో ఉంది. మళ్ళీ మన కార్ తోటి వెళ్ళిపోదామా? లాగ్ అవుతుంది గాయస్ గేమ్. దగ్గరికి అయితే వచ్చేసాం. క్యాస్టిల్లా వాడితో మాట్లాడి మళ్ళీ మిషన్ అయితే తీసుకుందాం. నీట్గా ఇక్కడ పార్క్ చేసేసి వెళ్ళి వాడితో మాట్లాడి మిషన్ అయితే తీసుకుందాం. గన్ అయితే ఉంది, బుల్లెట్స్ ఏమో వచ్చాయి మన దగ్గరికి. ఓకే, గన్ పేరు మనమైతే షార్ట్ గన్ పిలుద్దాం, మనకు అంత పెద్ద పేర్లు పడకడం అవ్వదు కాబట్టి. ఓకే, మాట్లాడేసాం, మనకైతే ఇచ్చేసాడు.
3 ప్రొడక్ట్స్ని కలెక్ట్ చేసుకొని వెళ్ళి డెస్టినేషన్కి ఇచ్చేస్తే అయిపోద్దట. ఈ కార్ తీసుకొని వెళ్దాం. యూఎంపీలో తక్కువ బుల్లెట్స్ ఉన్నాయి, కొందాం. ఇప్పుడు కాదు, మిగతా కొన్ని గన్లు కొన్నాక. అప్పుడు వీళ్ళని చంపాలా ఇప్పుడు? ఓకే, ఇక్కడ ఆపేసి ఇక్కడ నుంచి కొట్టడానికి ట్రై చేద్దాం. మీరెందుకు కొడుతున్నారా? నేను వాళ్ళని కొట్టడానికి వచ్చాను. షార్ట్ గన్తో ఇది చేద్దాం. 1 బుల్లెట్కి 2 పోయారు గాయస్. వావ్, గన్ అయితే బాగుంది. ఇది కూడా కొందాము. ఇది నాకు బాగా నచ్చింది గన్ను. 1 బుల్లెట్కి పోవారా? పోయారు గాయస్. ఇప్పుడు ఆ బాక్స్ని కలెక్ట్ చేసుకుని వాళ్ళు. మీరెందుకురా నన్ను కొడతాండ్రు? నేను మిమ్మల్ని కొట్టానారా? కొండ్రా, మీకెందుకురా? నేను మిమ్మల్ని కొట్టినప్పుడు నన్ను ఎందుకు కెలకడం? పాప మీరందరూ భయపడిపోతుంటారు. పోలీస్ కేసు అయితే వచ్చేసింది. మనమైతే స్పీడ్కి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. పదండి పదండి పదండి. మన డెస్టినేషన్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా పోద్ది అనుకుంటా. బ్లింక్ అవుతున్నాయి. మళ్ళీ వచ్చేసారా? లేదు, బ్లింక్ అవుతున్నాయి. పోరారా మరి పోలీస్. ఓకే గాయస్, మనమైతే వాళ్ళ నుంచి తప్పించుకున్నాం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయాలని అనుకుంటా. లేదు లేదు, ఆ డబ్బాని మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలనుకుంటా. నాకు తెలిసి 3 డబ్బాలు కలెక్ట్ చేసి ఇచ్చేయాలని అనుకుంటాను. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారా మీరు? డబ్బా కలెక్ట్ చేయగానే వచ్చేస్తుంటారు. ఓకే, పోలీసుని అయితే గుద్దించి వెళ్ళిపోతున్నాం. మనకి 2 స్టార్స్ కాస్త 4-5 స్టార్స్కి వెళ్ళాలంటే ఇంకేదైనా గట్టిగా చెయ్యాలనుకుంటా గాయస్. మనం ఇలా గుద్దించి 100 హ్యూమన్స్ని గుద్దిస్తే అవుతుందట అచీవ్మెంట్. చేద్దాం. ఓకే, మనం స్పీడ్గా వెళ్దాం. ఈ స్టార్స్ పోయినంత వరకు మనకు డెస్టినేషన్ ఇవ్వడు అనుకుంటా. స్టార్ స్పీడ్గా అయిపోతే వెళ్ళిపోదాం డెస్టినేషన్కి. పోయాయి గాయస్. హీల్ అయ్యి వెస్ట్ని తీసుకొని వెళ్దాం. ఓకే, కలెక్ట్ చేస్తాము. వెళ్దాం ఇప్పుడు డెస్టినేషన్కి. వీళ్ళని గుర్తించుకొని వెళ్ళిపోదాం. నాకు నచ్చలే ఇక్కడ ఇలా మాట్లాడడం. పాపం భయపడి ఉంటుంది. వాళ్ళు మా 2 ఫ్రెండ్స్ని గుర్తించాం కదా. ఎవడ్రా నువ్వు అడ్డుకొచ్చావు? అడ్లకు పంది. పదండి, షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. ప్రతిసారి రోడ్ ట్రాక్ని ఫాలో చేయడం కష్టంగా ఉంది. పదండి పదండి పదండి, స్పీడ్గా వెళ్దాం. ఇప్పుడు వీళ్ళని చంపాలా? ఓకే, కార్ సైడ్ కాపేసి నీట్గా ఫైట్ చేద్దాం. కార్ ఏకంగా పేల్చేశారు. కవర్. 1 బుల్లెట్ ఉంది. బుల్లెట్స్ అయితే అయిపోయి గాయస్. యూఎంపీ తోటి కొట్టాలి. బ్లడ్ అయిపోయింది. ఓ షిట్, మిషన్ అయితే ఫెయిల్ అయిపోయాం. ఏం పర్వాలేదు, హీటర్ టచ్ అయిపోయింది. ఇది బ్యాక్. కార్ అయితే బాగుంది. మిషన్ ఫెయిల్ అయిపోయాం. పర్లేదు, మళ్ళీ చేద్దాం. ఓకే, ఇంకా రాలేదనుకుంటా వీల్ తిప్పేది. మిషన్ అయితే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదాం. బ్యాంక్ బ్యాలెన్స్ అట అమౌంట్ అడుగుతాడు. నొక్కిదాం. ఒక 10,000, 1 lakh. కానీ ఎక్కువ కొట్టాము. ట్రాన్సాక్షన్ కాల్ వచ్చింది, చూద్దాం. పిక్ చెయ్యి. ఓకే, పక్కనే ఉన్నావు కదరా, మాట్లాడడానికి ఏంటి? 1 నిమిషం ఆగు. ఆప్షన్స్ ఏంటి? కెమెరా టైప్ 1, టైప్ 2, 3. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. రీస్పాన్ వద్దు.
మిషన్స్ ఓకే, అచీవ్మెంట్స్ మీ ఆన్లైన్ ఓకే, సర్వర్స్ లెవెల్ అప్ 21కి అయితే దగ్గరగా ఉన్నాం, 22కి అయితే వెళ్ళిపోదాం. ఫ్రీ ఓపెన్ ఓకే, ఫ్రీగా ఉంది, ఓపెన్ చేద్దాం. ఏటో వచ్చి ఉంటుంది గాయస్, 25,000 దీనికి కంగ్రాచులేషన్సా. బండిల్స్ అయితే బాగున్నాయి కానీ మన దగ్గర కాయిన్స్ అయితే లేవు గాయస్. 90 ఉన్నాయి కానీ 1 స్పిన్ కేట్ రావు కదా. బండిల్ ఓకే, మన దగ్గర 3 lakh ఉంది కాబట్టి గన్స్ చూద్దామా రేట్ ఎంత ఉందో. ఇదో 100 ఇది వద్దు. ఆర్పిజి కొనడానికి లేదు, వెహికల్స్ లేవు. ఇదైతే బాగుంది, నెక్స్ట్ టైం కొందాం. పోలీస్ కార్ ఉంది కాకపోతే చాలా గోల్డ్ కాయిన్స్ అయితే పెట్టాలి దానికి. బైక్ బాగుంది, చాపర్ మనకి ఇవ్వడనుకుంటా. మిలిటరీ ట్యాంక్ అన్లాక్ అవ్వాలి. ఎమోట్స్ ఇందులోనే ఎమోట్స్ ఉన్నాయి కానీ మనకు అవసరం లేదు. డ్రెస్సెస్ ఒక మంచి డ్రెస్ అయితే కొందాము కానీ వీటికి ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటా. డబ్బులు పెట్టాలా లేదంటే ఫ్రీగా ఇస్తాడో తెలియదు కాబట్టి తర్వాత చూద్దాం. మనం అప్పటికైనా ఆ హై కాస్ట్ బిల్డింగ్ని అయితే కొందాం గాయస్. ఓకే, ఈ కార్స్ 2 కార్స్ అయితే ఉన్నాయి, అవి కొందాం. ఆ 2 కార్స్, ఈ కార్ నాకు బాగా నచ్చింది, స్పీడ్ ఉంది, యాక్సిలరేషన్ ఉంది. బైక్ ఇంకా స్పీడ్ ఉంది గాయస్, అయితే బైక్ కొందాం కార్ కంట. ఇప్పుడు M4A1 16 డ్యామేజ్, AWM 120 డ్యామేజ్, ఇది బాగుంది. దీనికి 65 కంట, ఆ పైగన్నా బాగుంది సేమ్ రేట్కే. ఇదే అయితే కొనేద్దాం గాయస్. గన్ అయితే చెప్పినట్లుగానే ఒక గన్ అయితే కొనేసాం, మిగతావి అయితే కొందాం. మన దగ్గర ఇంకా 1,64,000 ఉన్నాయి. M4 అయితే కొందామా? ఓకే, బై చేసేద్దాం. పర్చేజ్ ఓకే, పర్చేజ్ చేద్దామా? UMP బుల్లెట్స్ కొనేద్దాం గాయస్. పర్చేజ్ అయితే చేసేసాం. చెప్పినట్లుగానే నేనైతే గన్స్ అయితే కొనేసాను గాయస్. $1,000 వచ్చేది దాని ద్వారా కొన్నందుకు. AWMకి స్కోప్ ఉండదా? ఉండదు అనుకుంటా. మన దగ్గర అయితే 2 గన్స్ ఉన్నాయి, క్లాత్స్, వెపన్స్, కార్స్. ఇప్పుడు వద్దు, ఫ్రీగా అయితే డబ్బులు ఎవరో వదిలేసుకుంటారు పాపం. మనమైతే తీసేసుకున్నాం. ప్రీమియం వద్దు వద్దు వద్దు. ట్యాక్సీ జాబ్ ఓకే, స్టార్ట్ అయితే చేద్దామా? వద్దు, 800 వస్తాయా? చాలా తక్కువ ఉన్నాయి. ఈ మిషన్ అయితే వద్దు గాయస్, మార్చేద్దాం మిషన్ని. మనమైతే గ్యాంగ్స్టర్గా మారే సమయం వచ్చేసింది. రెబల్ సప్లయర్కి అయితే చేంజ్ అవుదాం. మిషన్ ఫెయిల్, పర్లేదు ఎందుకంటే తక్కువ డబ్బులు ఇస్తుందండు ట్యాక్సీలో. డెస్టినేషన్ అయితే బయటకు చూపిస్తుంది గాయస్, అలాగే వెళ్దాం. కార్డు కలెక్ట్ చేసుకొని కారుని పిలుద్దామా? కారు వచ్చేస్తుంది. ఇంకొకటి అయితే మనము ఈ మిషన్ని కంప్లీట్ చేస్తే, మీ మిషన్ అయిపోగానే మనము వేరేవి ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం, ఎన్ని డబ్బులు వస్తాయో. స్పీడ్గా అయితే వెళ్దాం. పాపం పోలీసులు ఎవరినో వెంటాడుతుంటారు అనుకుంటా. డెస్టినేషన్కి అయితే దగ్గరగా వచ్చేద్దాం. స్ట్రైట్గా వెళ్తే వచ్చేస్తుంది అనుకుంటా. డబ్బా ఉంటుంది, ఎనిమిస్ ఉంటారు అక్కడ. డబ్బా ఉంటే ఫ్రీగా కలెక్ట్ చేసుకుని వెళ్ళి పాస్ చేసేయచ్చు. ఎనిమిస్ ఉంటే కొంచెం కష్టం అయిపోద్ది, కింద సార్ ఓడిపోయాం కదా. ఓకే సరే, ఎనిమిస్ అయితే ఎవరు లేరు.
పోలీసులు చంపేసే ఉంటారు అనుకుంటా. పోలీస్ కార్ అయితే మనకి 2 స్టార్స్ పడ్డాయి. పారిపోదాం. రే కార్ని ఎందుకు పిలుస్తున్నారు బాబాయిలు? మన పోలీస్ బాబాయిలు కార్ని అయితే షూట్ చేస్తున్నారు. సగం అయితే డ్యామేజ్ అయ్యింది. స్పీడ్గా తప్పించుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, బ్లింక్ అయితే అవ్వట్లేదు. యూటర్న్లో తిప్పేసి ఎరక్కల్లోకి వెళ్దాము. వెళ్ళిపోతారు అనుకుంటా. ఇప్పుడైతే ఇంకా బ్లింక్ అవ్వట్లేదు. ఎవరైనా అడ్డంగా వచ్చావు? నేను చూసుకోలేదు, స్టార్స్ చూసుకుంటూ. బ్లింక్ అవుతున్నాయి గాయస్. అది వెళ్ళిపోతే మనకి డెస్టినేషన్ ఇచ్చేస్తారు దగ్గరికి. ఎంత కానరా బ్లింక్ అవుతాయి. మళ్ళీ ఎక్కడున్నారా? ఎక్కడి నుంచి నన్ను చూస్తున్నారా? స్పీడ్ మళ్ళీ బ్లింక్ అవుతున్నాయి గాయస్. మనం తప్పించుకుంటాం అనుకుంటా. ఎరకల్లోకి అయితే ఇంకా స్పీడ్ అవుతాయి అనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారా పోలీసు? అయితే తప్పించుకున్నాం గాయస్. మనము డెస్టినేషన్ ఇచ్చేసాడు. స్పీడ్గా వెళ్దాం. ఈ మిషన్ అయిపోయాక గేమ్ అయితే ఆపేద్దాం గాయస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మిషన్స్ కంప్లీట్ చేద్దాం. ఓకే, ప్రోడక్ట్ క్యాటలీస్ వేర్ హౌస్కి సప్లై చేసిస్తే అయిపోద్దట గాయస్. మిషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కొంచెం బ్రేక్ అయితే పర్లేదు. కొంచెం పాస్ చేసేస్తే అయిపోద్ది. మిషన్ అయితే సక్సెస్గా కంప్లీట్ చేసాం గాయస్. మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్దాం. కొత్త మిషన్ ఇస్తారు అనుకుంటా, కానీ నేను ఇప్పుడు చెయ్యను అనుకోవట్లే. మ్యాప్ అయితే ఉంది. రిపేర్ షాప్ ఎక్కడన్నా ఉందేమో చూద్దాం. దగ్గరలో అయితే ఒకటి కూడా కనిపించట్లేదు. ఇందులో రిపేర్ షాపులు ఉండవు అనుకుంటా. స్పీడ్గా వాడి దగ్గరికి వెళ్దాం. లాగ్ అయితే అవుతుంది, పర్లేదు. మీకోసం లాగ్ అయినా ఆడుతున్నా గాయస్. లోపలికి వచ్చేసా. ఆ కెటేలీస్తో మాట్లాడాలనుకుంటా. మాట్లాడేద్దాం. ఓకే, నైస్ జాబ్. ఇంకొక మిషన్ చేసేద్దాం. ఈ మిషన్ కంప్లీట్ చేసి అయితే ఆపేద్దాం గాయస్. ఓకే, అడిచ్చిన డెస్టినేషన్కి వెళ్ళి కారు తీద్దాం. ఓకే, డెస్టినేషన్ అయితే ఇచ్చేసాడు. 430 మీటర్స్లోని దగ్గరికి అయితే వెళ్తున్నా, కానీ కొంచెం యూటర్న్. ఓకే, దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా 300 మీటర్స్ మాత్రమే. ఈసారి జంప్ చేద్దామా? ఓకే, జంప్ చేద్దాం. ఎక్కువ దూరం అయితే ఎగరలేదు. దీనివల్ల బాగా డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం జంప్ చేయకుండా పక్క నుంచి వెళ్ళిపోదాం. షార్ట్ కట్ అనుకున్నా. జంప్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనుకున్నా. ఓకే, మనం అయితే దగ్గరికి వచ్చేసాం. వీళ్ళని గుద్దుదాం సరదాగా. ఓకే, మనము వెళ్ళి అక్కడికి ఇచ్చేద్దాం. ఒరే ఫైర్ చేయకండి రా, కార్ ఫుల్ డ్యామేజ్గా ఉంది. ఆ కార్డు గెలుచుకొని వెళ్ళిపోతాండ్రా. నన్ను వదిలేయండి, బ్లడ్ అయిపోతుంది. ఓన్నో. ఓకే, కార్ అయితే ఎక్కేసాం. ఊరు ఎంతమంది వచ్చారు మీరు? ఇక్కడ నుంచి జంప్ చేసి ఒకటే అటకో. వావ్, ఎంత స్పీడ్గా అయితే వెళ్ళాము. ఈ స్పీడ్ వల్ల దెబ్బకు వచ్చి ఎక్కడో పడ్డాము. ఓకే, మనకి డెస్టినేషన్ అయితే పక్కనే ఉంది. కారు 3 సప్లైస్ చేసిస్తే అయిపోద్ది అనుకుంటా. ఫస్ట్ కార్ అయితే ఇదే. వెళ్ళి డెస్టినేషన్కి ఇచ్చేస్తే ఇంకొక 2 కార్స్ ఉంటుంది. ఇంకొక 2 కార్లు ఉన్నాయి. ఇంకొక 2 ఉన్నాయి. 2 డెస్టినేషన్స్కి వెళ్ళిపోతే అయిపోద్ది అనుకుంటా.
సెకండ్ది అయిపోయింది, ఇంకొక్కటే ఉంది. స్పీడ్గా అయితే వెళ్దాం. షార్ట్ కట్ అనుకున్నాం కానీ అక్కడ అవి అడ్డిసిన వల్ల అటు నుంచి వెళ్ళలేకపోయా. అందుకే ఇటు నుంచి వెళ్దాము. ఈ ఒక్క డెస్టినేషన్ ఇచ్చేస్తే అయిపోద్ది అనుకుంటా. డ్రిఫ్ట్ అయితే భలే పడ్డది. ఇంకేటి కార్ అయితే ఆడ దగ్గర ఉండిపోదు అనుకుంటా. మళ్ళీ కెటలీస్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా. వెళ్ళిపోదామా? కాదు, వీళ్ళని ఆ 4 గాడ్స్ని చంపేస్తే అయిపోద్ది అనుకుంటా మిషన్. రే కాసేపు ఆగండిరా. యూఎంపీ తోటి అయితే చంపడం ట్రై చేద్దాం. ఎక్కువ బుల్లెట్స్ పడుతుంది. గన్ స్విచ్ చేద్దాం. M4A1తో కొడదాం. ఎక్కువ డ్యామేజ్ చూసాం కదా, M4A1 తీద్దాం. ఎవడ్రా నువ్వు కామ్గా వస్తున్నావు? పో పో పో. అయినా నేను చంపాల్సింది మిమ్మల్ని కాదు కదా, ఫోన్లే మీరే వచ్చి కెలుక్కున్నారు. రీలోడ్ అవుతుంది, ఒక్క నిమిషం. అయిపోయారు, మీరు అయితే అయిపోయారు. ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని చంపేస్తే అయిపోద్ది. ఎవడరా నువ్వు కారానికి దాక్కున్నావు? ఇంకొకడు రీలోడ్కి వచ్చింది. స్పీడ్కి షూట్ చేయి. ఇంకొకడు ఉన్నాడు. ఆడైపోతే అయిపోద్ది అనుకుంటా. యూఎంపీ బుల్లెట్స్ అయితే ఉన్నాయి. పోలీసులు కూడా వచ్చి హెల్ప్ చేశారు. నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించేసుకుందాం. ఓకే గాయస్, అచీవ్మెంట్ అయితే కంప్లీట్ అయింది. యాంటీ రెబెల్. అందాకలికి మనం ఈ కార్తో మన డెస్టినేషన్కి అయితే స్పీడ్గా చేర్చుకో. ఎవర్రా మీరు అలా బాధిస్తున్నారు కార్ నాకింగా? ఓకే, మనం వాడి దగ్గరికి వెళ్తే అయిపోద్ది అనుకుంటా మిషన్. తెప్పించేసుకున్నాం గాయస్ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి. దగ్గరికి అయితే వచ్చేసాం. వాడితో మాట్లాడాలనుకుంటా. ఎటు వెళ్ళిపోతున్నావే? కారు హ్యాండిలింగ్ అయితే ఈ కారుది బాగాలే. చూడడానికి చిన్నది ఉంది, నానో కార్ లాగా. ఓ షిట్, మా వాడు బ్లడ్ అయిపోయింది. వీడితో మాట్లాడదాం. ఫస్ట్ హీల్ అవుదామా? ఓకే, హీల్ అయ్యా. రెస్ట్ కూడా తీసుకున్నాం, అయిపోయింది. దీంతో నేను ఎర్న్ చేస్తున్నా గాయస్. బాయ్, మళ్ళీ నెక్స్ట్